ఓం నమో నారాయణాయ, ఓం నమ శివాయ, శ్రీమాత్రే నమ. వెల్కమ్ టు అవర్ ఛానల్. సహజ సిద్ధంగా వాస్తు శాస్త్రంలో తూర్పు అనేటువంటిది చాలా ప్రాముఖ్యత వహించినటువంటి దిక్కు. ఎందుకంటే మనం చేసేటువంటి అనుష్ఠానం కానివ్వండి, ఏదైనా చేసేటువంటి క్రతువులు కానివ్వండి, అంతా కూడా తూర్పు వైపే తిరిగి మనం చేస్తూ ఉంటాం. అందుకని సహజ సిద్ధంగా మనం ఏదైనా ప్లాట్ కొనుగోలు చేసేటప్పుడు కూడా ఈస్ట్ ఫేసింగ్ ఉందా లేదా ఇది అనేటువంటిది ముఖ్యంగా చూసుకుంటూ ఉంటాం. అంటే ప్లాట్ కొనుగోలు చేసేటప్పుడు కూడా ప్రథమంగా ఈస్ట్ ఫేసింగ్ అయితే ఇది అద్భుతం అనేటువంటిది మానసికంగా అందరూ కూడా దానికి సిద్ధపడతారు. ఇక్కడ 4 దిక్కులు, 4 మూలలు, 4 వేదాలు అన్నీ కూడా సమానమే. అంటే ఇక్కడ తూర్పు రాజవీధికి ఎంతైతే ప్రాముఖ్యత ఉంటుందో దక్షిణ రాజవీధికి అంతే ఉంటుంది, ఉత్తర రాజవీధికి అంతే ఉంటుంది, పశ్చిమ రాజవీధికి అంతే ఉంటుంది. ఇక్కడ తూర్పు రాజవీధి అంటే ఇక్కడ ఇల్లు అనేటువంటిది తూర్పు దిక్కును చూడాలి. మనం తూర్పు నుండి పడమరకి ఇంటి లోపలికి వెళ్తూ ఉంటాం. ఇది చాలా జాగ్రత్తగా మనం అర్థం చేసుకోవాలి. ఇంటి ప్రధాన ద్వారము అనేటువంటిది తూర్పు అభిముఖంగా ఉంటుంది. దాన్ని తూర్పు రాజవీధి గలటువంటి ఇల్లు అంటారు, తూర్పు ఫేసింగ్ హౌస్ అంటారు. మనం ఎప్పుడైతే తూర్పు నుండి పడమరకి వెళ్తామో, అంటే పడమరకి అంటే పడమర వైపు ఇల్లు ఉంటుంది, మనం తూర్పు నుండి పడమర వైపుకి ఇంట్లోకి సింహద్వారం ఓపెన్ చేసి లోపలికి వెళ్తాం. ఆ యొక్క తూర్పు రాజవీధి ఉన్నటువంటి ఇంట్లో తూర్పు వైపు ప్రధాన ద్వారము అనేటువంటిది మ్యాండేటరీగా ఉండాలా. అంటే రాజవీధికి తగ్గట్టుగా మనం నిర్మాణం చెయ్యాలా. బై డిఫాల్ట్గా తూర్పు వైపు మనం ద్వారబంధం పెట్టి తీరవలసిందేనా అనేటువంటిది చాలామందికి సందేహం. ఎప్పుడూ కూడా తూర్పు వైపు ద్వారబంధము అనేటువంటిది ఇక్కడ మ్యాండేటరీ అనేటువంటిది ఎక్కడా శాస్త్ర ప్రమాణికం చెప్పలేదు. ఇక్కడ తూర్పు రాజవీధి ఉన్నటువంటి స్థలానికి తూర్పు ఈశాన్యంలో సింహద్వారం అనేటువంటిది పెడతాం. అక్కడ తూర్పు వైపు ద్వారబంధం అనేటువంటిది మ్యాండేటరీగా ఉంటుంది. ఇక్కడ పశ్చిమం వైపు అంటే పశ్చిమ రాజవీధి ఉన్నటువంటి ఇంటికి తూర్పు వైపు డోరు పెట్టాలి అనేటువంటిది ఎక్కడా ప్రామాణికం లేదు. అయితే మనం తూర్పు వైపు మూత అనేటువంటిది వెయ్యట్లేదు. అంటే మూత అంటే ఏంటి? ఈశాన్యం మూల మనం విండో పెడుతున్నాం, పూజ గదిలో విండో పెడుతున్నాం. అదేవిధంగా కిచెన్ అనేటువంటిది సౌత్ ఈస్ట్ కార్నర్లో మనం కన్స్ట్రక్షన్ చేసేటప్పుడు ఆ పర్టికులర్ రూమ్కి తూర్పు ఈశాన్యంలో విండో పెడుతున్నాం. అక్కడంతా కూడా విండో నుండి గాలి వెలుతురు అనేటువంటిది మనకి వస్తుంది. కాబట్టి అక్కడ ద్వారబంధం మ్యాండేటరీగా ఉండాలా లేదా అనేటువంటిది మాత్రం ఎక్కడా ప్రామాణికం లేదు. అంటే తూర్పు వైపు నడక ఉంటే మంచిది. ఒకవేళ నడక అనేటువంటిది లేకపోతే వెంటిలేషన్ అనేటువంటిది ఉండవచ్చు. అంతేగాని కంపల్సరీగా మనం అక్కడ ద్వారబంధం పెట్టుకుని ఏ రాజవీధి అయినా కూడా తూర్పు వైపుకు నడవాలి అనేటువంటి ప్రామాణికం ఎక్కడా లేదు. కాబట్టి తూర్పు రాజవీధి ఉన్నటువంటి ప్లాట్స్లో తూర్పు ఈశాన్యంలో ద్వారబంధం అనేటువంటిది తప్పకుండా ఉండి తీరవలసిందే. ఏదైతే దక్షిణ రాజవీధి, ఉత్తర రాజవీధి, పశ్చిమ రాజవీధి ఉంటుందో ఆ యొక్క రాజవీధికి తూర్పు వైపు నుండి గాలి వెలుతురు అనేటువంటిది ఇంటి లోపలికి ప్రసరిస్తే సరిపోతుంది. ఇందులో ఎలాంటి సంశయం లేదు. అందుకే మిత్ అండ్ ఫ్యాక్ట్ అంటారు. కొన్ని మనం అనుకున్నవే అదంతా కూడా నిజంగానే కొన్ని తప్పులు కూడా మనం అదే కరెక్టేమో అని చెప్పేసి ఫాలో అవుతూ ఉంటాం. ఇక్కడ ఏది ధర్మము, ఏది అధర్మము, ఏది వాస్తవము, ఏది అవాస్తవము అనేటువంటిది పూర్తిగా తెలుసుకోవాలి. ఇక్కడ తూర్పు రాజవీధిలో తూర్పు ఈశాన్యంలో బ్రహ్మాండంగా ఉచ్చస్థానంలో ద్వారబంధం పెట్టారు. అక్కడ నుండి నడకుంటుంది, ఇంటి లోపలికి వెళ్తాం, క్షేత్రపథంలోకి వెళ్తాం, మన క్రతువులన్నీ చేసుకుంటాం. అదేవిధంగా పశ్చిమ రాజవీధికి కూడా తూర్పు వైపు నుండి ద్వారబంధం పెట్టి నడవాలి అనేటువంటి ప్రామాణికం ఎక్కడా ఉండదు. అదేవిధంగా ఉత్తర రాజవీధికి కూడా తూర్పు వైపు ద్వారబంధం అనేటువంటిది పెట్టినా అది ఉపద్వారం అవుతుంది. ఇక్కడ ప్రధాన ద్వారం వేరు, ఉపద్వారం వేరు, సింహద్వారం వేరు, ప్రవేశ ద్వారం వేరు. అంటే మనం ఏ విధంగా ఆ ద్వారబంధం దేనికి ఉపయోగిస్తున్నాం అనేటువంటిది మనం ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాలి. అదేవిధంగా దక్షిణ రాజవీధి తీసుకున్నా కూడా మీరు ఈస్ట్ వైపు స్లాబ్ ప్రొజెక్షన్ ఇచ్చి తూర్పు వైపు కంపల్సరీగా నడక ఉండాలా లేదా అనేటువంటిది ముఖ్యంగా చూసుకోవాలి. ఇక్కడ తూర్పు వైపు ద్వారబంధం ఉన్నా కూడా దాన్ని ఉపద్వారంగా లాగా మాత్రమే తీసుకుంటాం. అది ఉపద్వారము అంటారు. సింహద్వారంలాగా తీసుకోము. కొన్ని చూస్తూనే ఉంటాం. దక్షిణ రాజవీధిలో డిజైన్ చేసేటప్పుడు దక్షిణ రాజవీధికి
తూర్పు అభిముఖంగా ద్వారబంధం పెట్టి తూర్పు వైపు నుండి ఎంట్రీ అయ్యి ఇంటి లోపలికి వెళ్ళి ఇంటి నిర్మాణం అనేటువంటిది చేస్తారు. అలా సమంజసం కాదు. ఎప్పుడైనా దక్షిణ రాజవీధికి దక్షిణ ఆగ్నేయంలో ప్రధాన ద్వారం పెట్టి ప్రవేశ ద్వారానికి రెండు వైపులా రెండు కళ్ళు అంటే గవాక్షాల్లాగా తీసుకొని మనం ఆ డిజైనింగ్ అంతా కూడా చేసుకుంటాం. అందుకే ఏ ద్వారం ఏ రాజవీధికి ఎక్కడ పెట్టాలి, అది అసలు మ్యాండేటరీగా పెట్టాలా పెట్టకూడదా అనేటువంటిది పూర్తిగా నిర్ధారణ చేసుకొని యజమాని పేరు బలరీత్యా నక్షత్ర బలరీత్యా ఆ యొక్క ద్వారబంధం అనేటువంటిది అతనికి అక్కడ ఉండాలా ఉండకూడదా అనేటువంటిది గృహస్థుడికి చూసుకొని మనం ఆ నిర్ణయం అనేటువంటిది చేసి మ్యాండేటరీగా అక్కడ పెట్టాలి అనుకుంటే పెట్టి, లేకపోతే వెంటిలేషన్ అనేటువంటిది త్రూ విండో ద్వారా ఇచ్చి మనం ఆ డిజైనింగ్ అంతా కూడా చేసుకోవాలి. పర్టికులర్గా మనం ఆ ద్వారబంధం అనేటువంటిది తూర్పు వైపు బై డిఫాల్ట్గా ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ రాజవీధి అనేటువంటిది ఎక్కడా ప్రామాణికం లేదు. మనం తీసుకోవాల్సింది ఇంటికి ప్రదక్షిణ వాస్తు తీసుకోవాలి. అంటే స్థల పదానికి గృహానికి మధ్యలో మిట్ట మధ్యాహ్నం పూట సూర్యరశ్మి కింద భూమిని తాకటం. ఇలా చుట్టూ తిరిగే విధంగా చూసుకొని 4 వైపుల నుండి వెంటిలేషన్ ఇచ్చి గృహ గర్భము అనేటువంటిది 4 గజాలు ఖాళీ వదిలిపెడితే ఆ ఇల్లు జయగృహంలా ఉంటుంది. అంతేగాని తూర్పు వైపు కంపల్సరీగా ద్వారబంధం ఉండాల్సిందే, ఏ రాజవీధైనా అనేటువంటి ప్రామాణికం ఎక్కడా లేదు. ఇది అందరూ తెలుసుకోవాల్సినటువంటి విధి విధానం. తస్మాత్ జాగ్రత్త. సకల జన సుఖినో భవంతు. స్వస్తి.